హలో వ్యూయర్స్, ప్రస్తుతం పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్లోని అంశాలపై చర్చించడంతో పాటు ప్రతిపక్షాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. మంగళవారం లోక్సభలో వాడివేడిగా ఈ అంశంపై చర్చ జరిగింది. బుధవారం కూడా ఇదే అంశంపైన ఎంపీలు చర్చించనున్నారు. అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం చూస్తే ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం లేదు. అయితే కొన్ని రాజకీయ పక్షాల వైఖరి బయటపడనుంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీల వైఖరి ఏంటనే కూడా చర్చ మొదలైంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ సభ్యులు లేకపోవడంతో లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే ఏపీ విషయానికి వచ్చేటప్పటికి కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి కలిపి 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములే కాబట్టి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఎటొచ్చి వైసీపీ పార్టీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అధికారికంగా పార్టీ ప్రకటించినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ విషయంలో ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. అదే సమయంలో గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నడుపుతున్న రాజకీయ అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కొంతమంది అధికారులు విజయవాడలో, హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలా చర్చలు జరుపుతున్నారని, అందులో కొంతమంది రిటైర్డ్ అధికారులు ఉండగా కొంతమంది ప్రస్తుతం సర్వీస్లో ఉన్న అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బెంగళూరు ప్యాలెస్లో కొంతమందితో రహస్య మంత్రాలు జరుపుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశాలపై ఏపీలో విపరీతమైన చర్చ జరుగుతుండగానే లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో ఇటు టీడీపీ అటు జనసేన వైఎస్ఆర్సీపీని మరోసారి టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలు కేసులు ఉండటం, ఆయన బెయిల్పై బయట ఉండటం, ఈ కేసులు ముందుకు వెళ్ళకపోవడానికి కొంతమంది పెద్దల ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఇక లిక్కర్ స్కామ్ లాంటి అంశాలు కూడా వైఎస్ఆర్సీపీని ఇరుకునబెట్టాయి. ఇన్ని ఆరోపణలు, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ లోక్సభలో ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంపై రాజకీయ పక్షాల్లోనే కాదు ఏపీలోనూ విస్తృత చర్చకు కారణమైంది. మరి ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అదే సమయంలో బీజేపీ మాత్రం ఈ అంశంపై సైలెంట్గా ఉండటం పైన కూడా చర్చ జరుగుతోంది.